Welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have started Laplace transform, right? And we have finished the fundamental formula for Laplace transform and the relationship between Laplace transform and Fourier transform, and also Laplace transform some of the basic signals. Okay, and what your ROC కూడా మనము లాస్ట్ క్లాస్ లో చూసాం, రైట్? సో ఈ వీడియో లెక్చర్ నుంచి ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయిన ఆర్ఓసి యొక్క ప్రాపర్టీస్ అండ్ ఫర్దర్ గా డిఫరెంట్ సిగ్నల్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ వీడియో లెక్చర్ లో మనము కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హెడింగ్ పెట్టుకుంటాము ఆర్ఓసి ప్రాపర్టీస్, రైట్? నేను ఇంత ముందు చెప్పినట్టుగానే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఆర్ఓసి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ అనేది ఎవరైనా గుర్తుపెట్టుకొని చెప్తారమ్మా, దట్స్ డజంట్ మ్యాటర్. ఓకే, కానీ ఆర్ఓసి అనేది అర్థం చేసుకొని దాని ప్రకారంగా సొల్యూషన్ ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ సమ్ టిపికల్ టాస్క్. ఓకే, సో కీప్ ద హెడింగ్ ఆర్ఓసి ప్రాపర్టీస్. ఓకే, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. మరి ఆర్ఓసి డెఫినేషన్ నోట్ చేసుకోండి. ద రేంజ్ ఆఫ్ ఎస్ ఫర్ విచ్ the Laplace transform of a given function exists is known as ROC. Okay, the range of S for which the Laplace transform of a given function exists is known as a ROC. Okay, ROC అంటే మీనింగ్ ఏంటి? let us suppose Laplace transform of e power minus 5t u of t అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉందనుకోండి. let us suppose దీని యొక్క Laplace transform ఎంత 1 upon s plus 5. మరి దీని ROC ఏమని చెప్తామో, రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -5. ఇదే కదా మన లాస్ట్ క్లాస్ లో మనం డిరైవ్ చేసుకుంది. అసలు ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -5 అంటే మీనింగ్ ఏంటి? ఎస్, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అనేది -5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అనేది లెస్ దాన్ -5 ఉంటుందో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ కాదని దాని మీనింగ్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ వాల్యూస్ ఆఫ్ ఎస్ కి అయితే ఇచ్చిన ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మీరు ఏమంటారంటే ఆర్ఓసి అంటాం. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ అని పెట్టుకున్నాము. అవి నేను డిక్టేట్ చేస్తాను, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఏదైనా థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నోట్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. The ROC of x of s consists of straight lines parallel to j omega axis. The ROC of x of s consists of straight lines parallel to j omega axis. Obviously అంతే కదమ్మా. ఇక్కడ చూడండి, let us suppose రియల్ పార్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power -60 u of t ఉందనుకోండి. let us suppose. సో దీని యొక్క ROC అంటే ఏమని చెప్తావు? రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -6. ఇదే కదా ROC. మీరు కనుక జాగ్రత్తగా ఇది డయాగ్రమాటిక్ గా ప్లాట్ చేస్తే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ -6 అంటే ఏంటి? ఫర్ సపోజ్ -6 అనేది ఇక్కడ ఉందనుకోండి అమ్మా. గ్రేటర్ దాన్ -6 అంటే ఏంటి? ఇటు సైడ్ వస్తుంది. ఓకే, రైట్ సైడ్, రైట్? అంటే ఏంటి? ఏముంది ROC లో? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు j omega axis. ఇదే కదమ్మా j omega axis అంటే ROC ఆఫ్ x of s కన్సిస్టింగ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు j omega axis. ఓకే, సో క్లియర్ గా కనపడుతుంది మనకి. ఓకే, రియల్లీ ఇట్ ఈస్ ప్యారలల్ టు j omega axis అనేది, రైట్? సో ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, ROC లో ఎప్పుడైనా సరే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఓకే, దేనికి ప్యారల్ గా ఉంటాయి? j omega axis కి ప్యారల్ గా ఉంటాయి. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నోట్ ఆన్ ద సెకండ్ పాయింట్. ROC of x of s should not contain any poles. ROC of x of s should not contain any poles. ఓకే, ROC లో పోల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే let us suppose లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power -2t u of t అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉందనుకోమా. దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1 upon s plus 2. ఇదే కదమ్మా దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. అండ్ దీని యొక్క ROC ఏంటి? రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ -2. అంతేగాని రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -2 అని చెప్పం. ఎందుకని? ఎగ్జాక్ట్ గా x ఈజ్ ఈక్వల్ టు -2 దగ్గర ఇక్కడ నువ్వు -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 + 2 ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. 1/0 ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇన్ఫినిటీ దగ్గర అసలు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్టే కాదు. ఓకే, సో కాబట్టి ROC లో పోల్స్ తప్ప మిగతా ఉండొచ్చు, రైట్? పోల్స్ మాత్రం ROC లో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో దట్ ఇస్ ద సెకండ్ పాయింట్, రైట్? నెక్స్ట్ నోట్ ఆన్ ద థర్డ్ వన్. If x of t is a finite duration sequence, then ROC of x of s is entire s plane. Okay, if x of t is a finite duration sequence, then ROC of x of s is entire s plane. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ సిగ్నల్ x of t అనేది కనుక ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ అయితే ROC అనేది ఎంటైర్ s plane ఉంటుందంట. అంటే ఏంటమ్మా దాని మీనింగ్? ఫస్ట్ ఇక్కడ నీకు ఫైనైట్ డ్యూరేషన్ అంటే ఏంటి అర్థం కావాలి. మీకు ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u of t యొక్క ROC ఎంత? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత? 1 upon s. దీనికి ఎంత కొంత ROC ఉంటుంది కదా. ఏంటి ROC? రియల్ పార్ట్ ఆఫ్ s ఇస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, మరి u of t అనేది ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ కాదమ్మా, ఇన్ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్. అంతే కదా. u of t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు రన్ అవుతుంది కదా సిగ్నల్. సో కాబట్టి డెఫినెట్ గా ఈ సిగ్నల్ అనేది ఇన్ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్. అందుకనే దీనికి ROC ఎంతో కొంత ఉంది. ఎంటైర్ s plane అని చెప్పట్లేదు మనం ఇక్కడ. ఓన్లీ రియల్ పార్ట్ ఆఫ్ s ఇస్ గ్రేటర్ దాన్ 0. రియల్ పార్ట్ ఆఫ్ s ఇస్ లెస్ దాన్ 0 దగ్గర ఈ ఫంక్షన్ డిఫైన్ కాదు, రైట్? సో ఇప్పుడు అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ తీసుకోవాలి. let us suppose మా ఇంపల్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందమ్మా? ఓన్లీ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది. మిగతా అప్పుడల్లా దాని వాల్యూ ఎలా ఉంటుంది? 0 ఉంటుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్. ఎందుకని? -∞ నుంచి +∞ వరకు నువ్వు యాడ్ చేస్తే నీకు ఓన్లీ 1 మాత్రమే వస్తుంది.
ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే it will become, find out change Laplace transform impulse function integral minus infinity to infinity x of t value anta small delta of t into e power minus st dt, right? So ఇది ఇంపల్స్ ప్రాపర్టీ ప్రకారం స్మాల్ డెల్టా ఆఫ్ t మైనస్ ఎంత ఉంది 0. సో సబ్స్టిట్యూట్ చేయండి e పవర్ మైనస్ s ఇంటూ 0, e పవర్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, అసలు ఇది s మీద డిపెండెంటే కాదు. సో కాబట్టి డెఫినెట్ గా ది ROC విల్ బి ఎంటైర్ s ప్లేన్. ఓకే, ROC విల్ బి ఎంటైర్ s ప్లేన్. అంటే ఏ పలానా వాల్యూకి ఎగ్జిస్ట్ అవుతుంది, పలానా వాళ్ళకి ఎగ్జిస్ట్ అవ్వదు అనేది ఏమి ఉండదమ్మా. ఓకే, ఇట్ విల్ ఎగ్జిస్ట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎస్. ఓకే, సో కాబట్టి ఏంటి థర్డ్ పాయింట్, ఇఫ్ x of t is a finite duration sequence then the Laplace transform of x of s ROC will be entire s plane. ఓకే, అట్లాంటప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎప్పుడు ఇన్పుట్ సిగ్నల్ కనుక ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ అయితే. ఓకే, సో అదొకటి జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ నోట్ ఆన్ ద ఫోర్త్ పాయింట్, ఇఫ్ x of t is a right sided sequence, if x of t is a right sided sequence, if x of t is a right sided sequence and real part of s is equal to sigma naught lies in the ROC. If x of s is a finite duration sequence and real part of s is equal to sigma naught lies in the ROC, then all the values real part of s greater than sigma naught, then all the values real part of s greater than sigma naught will also lie in the ROC. Okay, then all the values real part of s is greater than sigma naught will also lie in the ROC. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఇక్కడ కనుక మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమని చెప్పారమ్మా, ఇఫ్ x of s is a right sided sequence అని చెప్పారు కదా. రైట్ సైడెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి, లెట్ us suppose ఇది ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ అనుకుంటే రైట్ సైడ్ సీక్వెన్స్ అంటే ROC రైట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడెడ్ సీక్వెన్స్ కనుక అంటే ROC అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ కనుక చెక్ చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? సో రైట్ సైడెడ్ సీక్వెన్స్ విల్ బి లైక్ దిస్, రైట్? సో ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? సో ఏమన్నారు, ఇఫ్ x of s is a right sided sequence and real part of s is equal to sigma naught lies in the ROC, అంటే ఇక్కడ ఈ సిగ్మా నాట్ అనే పర్టికులర్ పాయింట్ అనేది ROC లో కనుక ఉన్నట్లయితే then all the values real part of s greater than sigma naught, అంటే ఏంటమ్మా ఇవే కదా రియల్ పార్ట్ ఆఫ్ s greater than sigma naught, అంటే ఇటు సైడ్ కదా, అవి ఖచ్చితంగా ROC లోనే ఉంటాయి కదమ్మా. జాగ్రత్తగా పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ x of s is a right sided sequence, అంటే x of s అనేది కనుక రైట్ సైడెడ్ సీక్వెన్స్ అయితే, ఇక చూడండి ఇది x of s అనేది రైట్ సైడెడ్ సీక్వెన్స్ కనుక అయితే రియల్ పార్ట్ ఆఫ్ s is equal to sigma naught lies in the ROC. చూడు సిగ్మా నాట్ అనేది ఒకవేళ ROC లో ఉన్నట్లయితే then all the values real part of s greater than sigma naught will also be in the ROC, ఆబ్వియస్లీ అంతే కదా. ఎప్పుడైతే రైట్ సైడ్ సీక్వెన్స్ మధ్యలో ఒక ఫైనైట్ పోల్ కనుక ప్లేస్ చేసినప్పుడు దానికంటే గ్రేటర్ దాన్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఆబ్వియస్ గా ROC లోనే ఉంటాయి కదా. సో అందులో పెద్ద మెన్షన్ చేయడానికి ఏం లేదు, రైట్? నెక్స్ట్ నోట్ ఆన్ ద లాస్ట్ పాయింట్ which is important for gate, right? ఇంకా 2-3 పాయింట్స్ ఉన్నాయి, అవి గేట్ కి అంత అవసరం లేదు. సో ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా రిమెంబర్ చేయండి, then it will be useful. Okay, so note on the last point, if x of s is a left sided sequence, if x of s is a left sided sequence, if x of s is a left sided sequence, if x of s is a left sided sequence, if x of s is a left sided sequence and if real part of x is equal to sigma naught lies in the ROC, and if real part of s is equal to sigma naught lies in the ROC, if real part of s is equal to sigma naught lies in the ROC, then all the values real part of s less than sigma naught will also be in the ROC. ఓకే, ఇది మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చమ్మా. ఏమని చెప్పారు, ఇఫ్ x of s is a left sided sequence అంటే లెట్ us suppose మీరు ఎక్కడో చోట ఒక పోల్ కనుక తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడెడ్ సీక్వెన్స్ అంటే ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? సో ఇట్ విల్ బి లైక్ దిస్, దిస్ ఈజ్ ఏ లెఫ్ట్ సైడెడ్ సీక్వెన్స్. ఓకే, సో అయితే ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు సిగ్మా నాట్ అనేది ROC లో కనుకుంటే, ఓకే, అప్పుడు ఏమని చెప్పారు, దెన్ ఆల్ ది వాల్యూస్ రియల్ పార్ట్ ఆఫ్ s లెస్ దెన్ సిగ్మా నాట్. రియల్ పార్ట్ ఆఫ్ s లెస్ దెన్ సిగ్మా నాట్ అంటే ఇట్ సైడ్ ఉండే వాల్యూసే కదా, అవి డెఫినెట్ గా ROC లోనే ఉంటాయి ఆబ్వియస్లీ, రైట్? సో ఇక్కడ 2 పాయింట్స్ అమ్మా. ఫస్ట్, ఒక x of s అనేది రైట్ సైడెడ్ సీక్వెన్స్ అయితే s is equal to sigma naught అనేటువంటి ఒక పోల్ కనుక ROC లో కనుక్కుంటే డెఫినెట్ గా దానికంటే గ్రేటర్ దాన్ రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ మొత్తం ROC లో ఉంటాయి ఆబ్వియస్ గా. అలా కాకుండా x of s అనేది లెఫ్ట్ సైడెడ్ సీక్వెన్స్ కనుక అయితే అండ్ రియల్ పార్ట్ ఆఫ్ s is equal to sigma naught అనేది కనుక ROC లో ఉంటే డెఫినెట్ గా దానికంటే తక్కువ ఉండే వాల్యూస్ అన్ని డెఫినెట్ గా ఎక్కడ ఉంటాయి, ROC లోనే ఉంటాయి ఆబ్వియస్లీ, రైట్? సో ఈ విధంగా మనము ROC ప్రాపర్టీస్ అనేది క్లాసిఫై చేస్తాం. సో గుర్తుపెట్టుకున్నాము, ఈ 5 పాయింట్స్ అనేది మనం ఇంతవరకు ఒకసారి కూడా అడగలేదు, ఒకసారి 2 సార్లు థియరిటికల్ క్వశ్చన్స్ అడిగారు అంతే. సో మీకు ఏదైనా అవసరం అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, రైట్. నెక్స్ట్ నోట్ డౌన్ ద నెక్స్ట్ సిగ్నల్, Laplace transform of cos EAT u of t. Laplace transform of cos EAT u of t. Next one, right? మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం నోట్ చేయండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of t అంటే ఏంటమ్మా, cos EAT ఇంటూ u of t ఇంటూ
e power minus st dt. u of t అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కి మాత్రమే దాని వాల్యూ 1. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ 0 to infinity u of t వాల్యూ 1 కాబట్టి cos at into e power minus st dt సింప్లీ. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ గా e power minus st into cos at into dt. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇంటిగ్రల్ 0 to infinity. మరి దీని ఇంటిగ్రేషన్ మీరు ఫార్ములా కనుక మీకు ఐడియా ఉంటే ఇంటిగ్రల్ e power ax into cos bx ఫార్ములా కనుక మీకు ఐడియా ఉంటే ఏంటి ఫార్ములా? e power ax by a square plus b square into a cos bx plus b sin bx, right? It will be like this, right? So this is the formula. So ఇక్కడ చూడండి, a ప్లేస్ లోనేమో మైనస్ s ఉంది, b ప్లేస్ లో a ఉంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, e power minus st by a square plus b square అంటే ఎంత? s square plus a square into a cos bx అంటే మైనస్ s into cos at plus b sin bx అంటే ప్లస్ a into cos at, right? So this will be the ఇంటిగ్రేషన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లిమిట్స్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, రైట్? అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. పవర్ 0 వాల్యూ ఎంత? 1 by s square plus a square into cos, ఇక్కడ సైన్ ఇది, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 80, రైట్? సో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు cos 0 వాల్యూ 1, sin 0 value 0, so it will be minus s, right? So that is equal to minus into minus and plus s by s square plus a square. So therefore Laplace transform of cos at u of t is equal to s by s square plus a square. కాబట్టి ఇక్కడ ROC గురించి మాట్లాడుకోవాలి కదా మనం. మీరు కనుక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే e పవర్ మైనస్ st ప్లస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అయింది, బానే ఉంది. ఒకవేళ ఈ s కనుక లెస్ దాన్ 0 ఉంటే అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యేది కదా. అప్పుడు ఈ పవర్ ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 ఉండేది కదా. ఈ పవర్ ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫినిటీ అయ్యేది కదా. అప్పుడు ఆటోమేటిక్ ఓవరాల్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ అయ్యేది, విచ్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే ఇక్కడ నీకు ఈ పవర్ ఇన్ఫినిటీ వచ్చి దాని వాల్యూ 0 అవుతుంది. ఓకే, సో కాబట్టి దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at is equal to s by s square plus a square with real part of s is greater than 0 simply, right? So next note on the next signal, Laplace transform of sin at u of t. Laplace transform of sin at u of t simply. Okay, sin at u of t యొక్క Laplace transform ఎంత మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఇక మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of t అంటే ఏంటమ్మా? sin at into u of t into e power minus st dt, అంతే కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లిమిట్స్ ఏమవుతాయి? ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into sin at dt, రైట్? సో ఇది కూడా సేమ్ ఫార్ములా ఇందాకట్లాగానే, ఇంటిగ్రల్ e power ax ఇంటూ సైన్ బిఎక్స్ కనుక ఉందనుకోండి, దాని యొక్క ఫార్ములా ఏంటమ్మా? సేమ్ ఇందాకట్లాగానే e power ax by a square plus b square ఇంటూ, ఈసారి ఫస్ట్ సైన్ వస్తుంది, a sin bx, కాకపోతే మధ్యలో మైనస్ వస్తుంది, రైట్? మైనస్ b cos bx. దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ a ప్లేస్ లో మైనస్ s ఉంది, b ప్లేస్ లో a ఉంది. సో కాబట్టి e పవర్ మైనస్ st బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ a sin bx అంటే మైనస్ s ఇంటూ sin at మైనస్ b cos bx, b అంటే a cos at simply, right? Simply. So within the limits 0 to infinity. Upper limit substitute చేసి e power minus infinity value is 0 minus of lower limit substitute చేసి e power 0 value is 1 by s square plus a square into sin 0 value is 0, cos 0 value is 1, so it will be minus a. Minus into minus plus అయిపోతుంది కాబట్టి Laplace transform of sin at u of t is equal to a upon s square plus a square. This is very very important. అదే cos at అయితే s by s square plus a square, sin at కనుక అయితే a by s square plus a square. ROC గురించి మాట్లాడినాం ఇక్కడ. ఏమైతే ROC గురించి మాట్లాడితే ఇక్కడ మీరు ఈ పవర్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 అయింది. సో ఆటోమేటిక్ గా మనం వాల్యూ ఎవాల్యుయేట్ చేసాం. ఒకవేళ ఇక్కడ కనుక నీకు మైనస్ లేదనుకోండి, ప్లస్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఈ పవర్ ప్లస్ ఇన్ఫినిటీ అయ్యేదిగా. అంటే ఈ పర్టికులర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే s కంపల్సరీగా గ్రేటర్ దాన్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇక్కడ మైనస్ ఉంటుంది. s లెస్ దాన్ 0 ఉంటే ఇక్కడికి ప్లస్ వచ్చేస్తుంది. ఓకే, విచ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, రైట్? సో ఇట్ విల్ బి రియల్ పార్ట్ ఆఫ్ s is greater than 0. So sin at కైనా cos at కైనా it will have the common ROC which is nothing but real part of s is greater than 0. Okay, so keep that points in mind, right? Next, Laplace transform of sin hat, right? Laplace transform sin hat u of t simply, right? Sin hat u of t, right? ఇది ఎలా ఉంటుందని చూడండి. Laplace transform of sin hat అంటే ఏంటి? ఎలా రాసుకోవచ్చు? e పవర్ at మైనస్ e పవర్ మైనస్ at డివైడెడ్ బై 2. ఇదే కదా మన హైపర్బోలిక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ u ఆఫ్ టీ, రైట్? సో ఇక్కడ మీరు 1/2 అనేది బయట రాసేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at u ఆఫ్ టీ కి ఏంటమ్మా ఫార్ములా 1/s మైనస్ a మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e పవర్ మైనస్ at u ఆఫ్ టీ కి ఏంటమ్మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ప్లస్ a.
ఓకే, సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ ఎల్సిఎం ఏమైంది ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ అంటే ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఇటు పక్క తీసుకురండి ఇది ఎస్ ప్లస్ ఏ మైనస్ ఎస్ ప్లస్ ఏ రైట్. సో కాబట్టి ఆటోమేటిక్ ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇట్ విల్ బి 2a రైట్. సో 1/2 ఇంటూ 2a బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్ఏటి యు ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో 2 క్యాన్సిల్ అయిపోతే ఏ అపాన్ ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రైట్. సో అదే సైన్ ఏటీ ఆఫ్ టీ అయితే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, సైన్ హెచ్ఏటీ కనుక అయితే ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అండ్ ఆర్ఓసి చూడండి ఇది 1/e⁻at ఆఫ్ టీ అంటే ఏంటి ఆర్ఓసి రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. నెక్స్ట్ e⁻-at ఆఫ్ టీ కంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ ఏ. కామన్ ఆర్ఓసి తీసుకురండి. లెట్ us suppose this will be a and let us suppose this will be minus a. Real part of s is greater than a అంటే it will be like this, and real part of s is less than greater than minus a అంటే it will be like this, right? And common ROC ఎక్కడ ఉందమ్మా a తర్వాతే కదా ఉంది common ROC. సో కాబట్టి ROC will be real part of s will be greater than a. This is the ROC for sin HAT. Okay, so I hope you understand, right? So moving on to the next signal, Laplace transform of cos HAT u of t simply. సో అది చేసినట్లుగా సిమిలర్ గానే చేస్తాం ఇది కూడా. ఏంటి Laplace transform cos HAT u of t? Laplace transform of cos HAT ఫార్ములా ఏంటి e⁻at plus e⁻-at divided by 2 into u of t simply, right? సో కాబట్టి 1/2 బయట రాసేస్తే e⁻at కి ఏమైద్దామా 1/s minus a plus e⁻-at కి ఏమైంది 1/s plus a simply, right? So that is equal 1/2 into LCM s plus a into s minus అంటే s square minus a square by ఇది ఇటు పక్కకు వస్తే ఏమొస్తుంది s plus a, ఇది ఇటు సైడ్ వస్తే plus s minus a వస్తుంది, రైట్? సో మైనస్ a plus a క్యాన్సిల్ అయిపోతే 2s by s square minus a square 2 కూడా క్యాన్సిల్ అయిపోతే సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos HAT u of t is equal to ఎంత వస్తుందమ్మా s upon s square minus a square. అదే cos AT కనుక అయితే ఏమైంది s by s square plus a square. అదే cos HAT అయితే s by s square minus a square. అదే ROC చూడండి రియల్ పార్ట్ ఆఫ్ s is greater than a and రియల్ పార్ట్ ఆఫ్ s is greater than minus a. కాబట్టి ఇందాక ఇట్లానే కామన్ ROC ఏమవుతుంది రియల్ పార్ట్ ఆఫ్ s is greater than a, right? Simple, right? So this is how we will find the Laplace transform for every function, right? సో మనం ఒకసారి ఇప్పుడు కనుక సమ్మేళన చూస్తే Laplace transform of sin AT. What is the Laplace transform of sin AT u of t is common. What is the Laplace transform? It is nothing but a upon s square plus a square with real part of s is greater than 0. Similarly, Laplace transform of cos AT. What is the Laplace transform of cos AT? It is nothing but s upon s square plus a square for s is greater than 0 simply. Next, Laplace transform of sin HAT. What is the Laplace transform of sin HAT? You will get a in the numerator, but in the denominator you will get a minus, right? S square minus a square. For s greater, real part of s is greater than a, right? Next, coming on to the next one, Laplace transform of cos HAT u of t is equal to, it will be s upon s square minus a square, right? It will be s is greater than a, right? So this is nothing but the ROC properties of 4 of the 4 functions. Okay, so keep that points in mind. And ఈ 4 ఫంక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనం రేపు నెక్స్ట్ లెక్చర్ లో ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూసినప్పుడు కూడా ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో జస్ట్ రిమెంబర్ దట్. సో e⁻-at u of t, e⁻at u of t minus e⁻at u of minus t minus e⁻-at u of minus t sin AT cos AT sin HAT cos HAT, రైట్? ఇంపల్స్ ఫంక్షన్ అండ్ స్టెప్ ఫంక్షన్. సో ఇవన్నీ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఫార్ములాస్. ఓకే, సో ఇంకొక ఫంక్షన్ చెప్తానమ్మా, లాస్ట్ ఫంక్షన్. ఇట్ మైట్ బి ద లాస్ట్ ఫంక్షన్ ఇన్ బేసిక్ సిగ్నల్స్. ఓకే, so that is nothing but Laplace transform of e⁻-a mod t. This is the standard function. Okay, Laplace transform of e⁻-a mod t simply. మా Laplace transform of e⁻-a mod t అంటే e⁻-a mod t ఎక్స్పాన్షన్ తెలియాలమ్మా మీకు. ఫస్ట్ టీ వాల్యూ పాజిటివ్ పెట్టారు అనుకోండి, మోడ్ అంటే ఒకటి ప్లస్ టీ రెండు మైనస్ టీ ఉంటుంది. ప్లస్ టీ ఉన్నప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, రైట్? సో కాబట్టి e⁻-at ఇంటూ u ఆఫ్ ప్లస్ టీ, మనం టీ ప్లస్ తీసుకున్నాం ఈ కేసులో, ప్లస్ టీ వాల్యూ మైనస్ తీసుకున్నారు అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ అవుతుంది. సో e⁻+at ఈ కేసులో నువ్వు మైనస్ టీ గా తీసుకొని u ఆఫ్ మైనస్ టీ. ఫస్ట్ ఈ ఎక్స్పాన్షన్ తెలియాలి అందరికి, రైట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పాన్షన్, రైట్? సో e⁻-a mod t is equal to e⁻-at u of plus t plus e⁻+at into u of minus t. ఇక్కడ చూడండి అమ్మా, e⁻-at u of t అంటే ఎంత 1/s ప్లస్ డైరెక్ట్లీ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి e⁻+at u of minus t మనకు తెలిసిన దాని ఫార్ములా ప్రకారం మైనస్ e⁻at u of minus t అయితే 1/s minus a. కానీ ఇక్కడ మైనస్ లేదు కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మైనస్ వస్తుంది, 1/s minus a సింప్లీ, రైట్? సో దీనికి ROC ఏమైందమ్మా, రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ a. దీనికి ROC ఏమవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ లెస్ దాన్ a సింప్లీ, రైట్? సో ROC కామన్ ROC తర్వాత చూద్దాం. ఎల్సిఎం ఏమైందమ్మా s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో ఇది రాస్తే ఇక్కడ పక్కన నీకు ఏమవుతుంది s minus a minus s minus a, right? సో కాబట్టి s క్యాన్సిల్ అయిపోతే సో Laplace transform of e⁻-a mod t is equal to -2a divided by s square minus a square. This is also very very important conclusion. Okay,
అండ్ దీని ఆర్ఓసి చూడండి ఒకసారి, దీని ఆర్ఓసి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ దాని యొక్క ఆర్ఓసి ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ ఏ, రైట్. సో మీరు ఆర్ఓసి కనుక ప్లాట్ చేసేది అయితే మైనస్ ఏ ఇట్ విల్ బి సమ్వేర్ ఓవర్ హియర్. రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ ఏ అంటే ఇటు సైడ్ ఉంటుంది, రైట్. సో ఇట్ విల్ బి దిస్ సైడ్, రైట్. రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ లెస్ దెన్ స్మాల్ ఏ, రైట్. సో ప్లస్ ఏ అనేది ఇక్కడ ఉంటుంది. సో లెస్ దెన్ స్మాల్ ఏ అంటే ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్. సో కామన్ ఆర్ఓసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, మైనస్ ఏ నుంచి ప్లస్ ఏ వరకు ఉంది. ఓకే, సో కాబట్టి ద కామన్ ఆర్ఓసి విల్ బి మైనస్ ఏ లెస్ దాన్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ లెస్ దెన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఆర్ఓసి ఫర్ ఈ పవర్ మైనస్ ఏ మాట్ ఏ, రైట్. సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, inverse Laplace transform. So this might be the last topic for this session. Inverse Laplace transform. Okay, inverse Laplace transform. నేను యాక్చువల్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫండమెంటల్ ఫార్ములా డెరైవ్ చేసి చూపిస్తానమ్మా ఇప్పుడు. అంటే మీకు యాక్చువల్గా ఒక టూ టైమ్స్ 3 టైమ్స్ డైరెక్ట్గా వాట్ ఈస్ ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎక్స్ ఆఫ్ ఎస్ అని డైరెక్ట్గా ఫార్ములా అడిగారు 4 ఆప్షన్స్ ఇచ్చి. సో కాబట్టి ఆ ఫార్ములా అనేది ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కానీ మనం ఆ ఫార్ములా ప్రాబ్లమ్స్లో ఎప్పుడు యూస్ చేయమమ్మా. మన ప్రాబ్లమ్స్లో యూస్ చేసే అప్రోచ్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్తో పాటు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అసలు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది అనేది వి విల్ సీ ఇట్ నౌ. ఓకే, మీకు తెలిసిన దాని ప్రకారం ఎక్స్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందమ్మా, ఎక్స్ ఆఫ్ ఎస్, రైట్. సో అదే విధంగా ఎక్స్ ఆఫ్ ఎస్ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ. ఇప్పుడు నేను ఒకటి అడుగుతూ చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఎక్స్ ఆఫ్ టీ అనే దానికి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ ఆఫ్ టీ అనే దానికి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఆటోమేటిక్ నువ్వు దేనికి ఫైండ్ అవుట్ చేసినట్టు ఎక్స్ప్రెషన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా, సింపుల్. అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్స్ ఆఫ్ టీకి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేస్తావు, ఆటోమేటిక్ నువ్వు దేనికి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసినట్టు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేసినట్టు. సో అదొక పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. మీకు తెలిసిన దాని ప్రకారం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫార్ములా ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా టీ, రైట్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫోరియర్ ఎక్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎస్. ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇటు పక్క తీసుకురండి, ఏమైంది, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలిసి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈ పవర్ ప్లస్ జే ఒమేగా టీ డి ఒమేగా, రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఫర్ ఏ ఫంక్షన్, రైట్. సో ఇది నేను ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రైట్. సో దాని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ విల్ బి 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లేస్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ఆఫ్ ఎస్ ఉంది, రైట్. సో ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ పవర్ ప్లస్ జే ఒమేగా టీ డి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ సిగ్మా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో ఓన్లీ ఎక్స్ ఆఫ్ టీ కావాలి. సో ఈ పవర్ మైనస్ సిగ్మా టీ అవసరం లేదుగా, అవతల పక్క తీసుకెళ్తే ఏమైంది, ఈ పవర్ ప్లస్ సిగ్మా టీ అయింది. సో దాని నుంచి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ పవర్ ప్లస్ సిగ్మా టీతో మల్టిప్లై చేస్తావు కదా, ఇక్కడ ఆల్రెడీ ఈ పవర్ ప్లస్ జే ఒమేగా టీ ఉంది. ఆటోమేటిక్ గా కామన్ తీస్తే ఏమైందమ్మా, ఈ పవర్ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ ఇంటూ డి ఒమేగా సింప్లీ, రైట్. ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారము సిగ్మా ప్లస్ జే ఒమేగా దేంతో రిప్లేస్ చేసుకోవచ్చు, నేను ఎస్ తో రిప్లేస్ చేసుకోవచ్చు కదా. సో దాని నుంచి డిఫరెన్షియేట్ చేయి, డిఫరెన్షియేషన్ ఆఫ్ సిగ్మా ఇస్ 0 అండ్ జే ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒమేగా ఇస్ డి ఒమేగా ఇస్ ఈక్వల్ టు డిఎస్. సో దాని నుంచి డి ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఎంత, డిఎస్ బై జే. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒమేగా డొమైన్ ఎస్ డొమైన్ లో కన్వర్ట్ చేస్తున్నాను. అదే కదా నాకు కావాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ కావాలి, రైట్. సో డి ఒమేగా ఇస్ ఈక్వల్ డిఎస్ బై జే. సో ఇప్పుడు లిమిట్స్ చెక్ చేయి. ఇప్పుడు ఒమేగా వాల్యూ కనుక ప్లస్ ఇన్ఫినిటీ ఉందనుకోండి అమ్మా, ఒమేగా వాల్యూ ప్లస్ ఇన్ఫినిటీ ఉందనుకోండి, దట్ ఇంప్లైస్ ఎస్ యొక్క వాల్యూ ఎంత, ఎస్ యొక్క వాల్యూ ఎంత ప్లస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు సిగ్మా ప్లస్ జే ఇన్ఫినిటీ, రైట్. సో ఒమేగా ప్లస్ ఇన్ఫినిటీ పెడితే, అదే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఎస్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఇట్ విల్ బి సిగ్మా మైనస్ జే ఇన్ఫినిటీ సింపుల్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది తీసుకెళ్ళి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ కాస్త ఏమైంది, సిగ్మా మైనస్ జే ఇన్ఫినిటీ టు సిగ్మా ప్లస్ జే ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ పవర్ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఏమనుకున్నాం, ప్లస్ ఎస్ ఇంటూ టీ ఇంటూ డి ఒమేగా ప్లస్ ఏమనుకున్నామో డిఎస్ డివైడెడ్ బై జే, రైట్. సో కాబట్టి ఆ జే పైన రాసేసేయండి సింపుల్ గా. సో ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 జే ఇంటిగ్రల్ సిగ్మా మైనస్ జే ఇన్ఫినిటీ టు సిగ్మా ప్లస్ జే ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ పవర్ ప్లస్ ఎస్ టీ ఇంటూ డిఎస్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, సో కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఏ ఫంక్షన్ కైనా సరే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనం ఎప్పుడు
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయము. వి విల్ ఓన్లీ గో ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్రోచ్. ఓకే. సో ఆ పార్షియల్ ఫ్రాక్షన్ అప్రోచ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్తాను. సో ఇది మనం ఎందుకు డిస్కస్ చేసాం ఇప్పుడు, ఒక 2-3 టైమ్స్ డైరెక్ట్ గా ఫార్ములా అడిగారు కాబట్టి ఆ ఫార్ములా అనేది మీకు ఒకళ్ళు గుర్తుపెట్టుకోవడం కష్టమైనా దానికి ఆరిజిన్ తెలిసి మీరు అప్పటికప్పుడైనా డెరైవ్ చేసుకొని యూ క్యాన్ ప్లేస్ యువర్ ఆన్సర్. ఓకే. సో మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ROC. ROC of x of s consisting of straight lines parallel to j omega axis obviously. It should not contain any poles. Okay, ఇది మనం ఆల్రెడీ చూసాం. x of t అనేది ఫైనైట్ డ్యూరేషన్ సీక్వెన్స్ అండ్ అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ కనుక అయితే ROC is entire S plane. అది ఇంపల్స్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూసాం which is ROC is entire S plane really. Next చూడండి, if x of t is a right shaded sequence and if the real part of s is equal to sigma naught lies in the ROC, then all the values of real part of s greater than sigma naught will also lie in the ROC. In the same way, left hand side కూడా less than sigma naught it will be lies in the ROC, right? సో నెక్స్ట్ చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e పవర్ మైనస్ a మాట. ఇది గేట్ 2005 అడిగారు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు -2a/a² + ac². ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం నీట్ గా. అండ్ దాని ROC వచ్చేసరికి -a నుంచి +a మధ్యలో షఫల్ అవుతుంటుంది, రైట్? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin bt, ఇది మనకు ఆల్రెడీ డెరైవ్ చేసాం ఇందాక. యూ విల్ గెట్ ఇట్ యాస్ b/s² + b² ఫర్ రియల్ పార్ట్ ఆఫ్ s is greater than 0. And cos bt of t వచ్చేసరికి you will get this one s/s² + b² for real part of s is greater than 0. And sin hat కి అయితే a/s² - a² వచ్చింది. ఎలా వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ cos hat కి అయితే s/s² - a², రైట్? సో రెండింటి యొక్క ROC ఏంటి? రియల్ పార్ట్ ఆఫ్ s is greater than a, రైట్? నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. x of t x of s అయితే x of s యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ x of t. అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? we need to find x of t, రైట్? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ x of t is equal to Fourier transform x of t into e power minus sigma t. It is nothing but x of s. Fourier transform it was the inverse Fourier transform అవుతుంది. సో 1/2 pi into the minus infinity x of s e power plus j omega t d omega. So automatically x of t is equal to 1/2 pi into the minus infinity x of t e power plus sigma plus j omega into t d omega. So sigma plus j s is equal to sigma plus j omega అనుకున్నాం. So ds is equal to j into d omega. So d omega is equal to ds by j. Omega equal to infinity అయితే s is equal to sigma plus j infinity. Omega value minus infinity అయితే s is equal to sigma minus j infinity అవుతుంది. So automatically substitute చేస్తే inverse Laplace of x of s is equal to, you will get the function as like this. Okay, so simple simple. సో మనం ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అనేది మనం ఎక్కడ యూజ్ చేయము. we will only go for partial fraction approach. ఓకే, సో ఆ partial fraction approach అనేది ఎలా చేయాలి, దాని మీద ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో డీల్ చేస్తాను. ఓకే, సో we will meet in the next lecture with problems on inverse Laplace transform and also on properties. Okay, so until then take care and bye. Okay.